దేవునామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నా యొక్క సాక్ష్యం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మాది యొక్క కడప జిల్లా ఎర్రగుంట మండలం మాలపాడు గ్రామంలో మాది నివాసము. మా నాన్న పేరు దావీదు, మా అమ్మ పేరు జయమ్మ. వారికి 3 సంతానము. వారిలో నేను లాస్ట్ వాడిని అయినప్పుడు మా నాన్న మమ్మల్ని ఎంతగానో కష్టపడి పోషించి పెద్ద చేసేవాళ్ళు. కూలి పని చేసుకుంటూ మేము బ్రతుకుతూ ఉండేవాళ్ళము. అప్పుడు నేను కూడా చిన్నతనంలో నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా నేను కూడా చాలా కష్టపడేవాడిని. గని పనికి వెళుతూ ఉండేవాడిని. గని పనికి వెళుతూ ఎంతగానో కష్టపడుతూ ఉండేవాడిని. అప్పుడు మా యొక్క మాలపాడు గ్రామంలో గొడవలు ఎక్కువ జరుగుతూ ఉండేవి. ఎప్పుడు గలాట్లు వాళ్ళని వీళ్ళని ఎప్పుడు చంపుకునే పరిస్థితుల్లోనే ఉండేది. అప్పుడు ఆ టైంలో కూడా ఎప్పుడు మా ఊరి దిక్కు బాంబులు ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళు. బాంబులు కూడా నేను చాలా మందికి అందిస్తూ ఉండేవాడిని. మా పెద్దవాళ్ళు గలాట్లకు వెళ్తూ మిద్దెలెక్కి రాళ్ళు వేసుకుంటున్నప్పుడు, బాంబులు వేసుకుంటున్నప్పుడు కూడా నేను బకెట్లతో బాంబులు అందుకొని వాళ్ళకి అందిస్తూ ఉండేవాడిని. ఆ విధంగా నేను ముందుకు కొనసాగుతూ ఉండేవాడిని. దైవ సేవకులు ఆయన పశ్చిమ గోదావరి నుంచి పాస్టర్ యెషయా గారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ ఎర్రగుంట రావడం జరిగినప్పుడు ఆ గొడవల వల్ల మేము ఎర్రగుంటలో మందిరం దగ్గర మా దగ్గర గృహం ఉండేది. ఆ గృహంలో మేము అక్కడే నివాసం చేస్తున్నప్పుడు దైవ సేవకులు అక్కడికి నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. అప్పుడు వారి యొక్క కుటుంబం అంతా కూడా కూడి మాది ఒక ఇల్లు ఉండేది, ఖాళీ గృహం ఉంటే అప్పుడు దైవ సేవకులు వచ్చి మా ఇంట్లో ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు అన్నయ్యలు పాస్టయ్య వాళ్ళు మాకు పరిచయం ఎక్కువగా దగ్గరైనప్పుడు నేను ఎంతగానో అన్నయ్యలు పాస్టయ్య కుటుంబం అంతా కూడా ఫస్ట్ గా నన్ను ఎంతగానో ఆప్యాయతగా ప్రేమగా నన్ను పిలిచేవాళ్ళు. వాళ్ళ ప్రార్థన ద్వారా నేను ఆసక్తి కలిగి ఎంతగానో ఇంకా మందిరంలో నేను ఈ విధంగా నడుచుకో దేవుడు నీ జీవితం బాగుంటుందని దైవసేవకుడు చెప్పినప్పుడు నేను ఎంతగానో ఆసక్తి కలిగి నేను ఆ మందిరానికి వెళ్తూ ఉండేవాడిని. పరిచర్యలు కూడా పాల్గొందుతూ ఉండేవాడిని. అప్పుడు పరిచర్య చేస్తూ నేను తెల్లవారి కూడా నేను గనికాడికి మళ్ళీ వెళ్ళాలి. నైట్ పూట ప్రార్థనకి వెళ్ళేది. తెల్లవారి నేను చీకట్లోని గని పనికి వెళ్తూ ఉన్నప్పుడు కూడా అప్పుడు అన్నయ్య కాంగో కొడుతుండేవాడు. ప్రశాంత్ అన్నయ్య కాంగో కొడుతున్నప్పుడు నేను కొబ్బరికాయలుగా తీసుకొని చాలా గంభీరంగా ఉద్యోగంగా నేను వాయిస్తూ ఉండేవాడిని. అన్నయ్య కాంగో కొడుతూ నేను కొబ్బరికాయలు ఊపుతూ ఆ విధంగా మేము పరిచయం చేసేవాళ్ళము. పరిచయం ఇంకా ఎన్నో పరిచయాలు చేస్తూ ఉండేవాళ్ళం. లైటింగ్ విషయంలో కానీ, పబ్లిసిటీ విషయంలో కానీ, పోస్టర్ల విషయంలో కానీ, ప్రతిదీ కూడా ఒక గ్రౌండ్ క్లీన్ చేయడం విషయంలో కానీ, ఎక్కడ మీటింగ్ పెట్టా కానీ మేము ముందు ఉండి పరిచయం చేస్తూ ఉండేవాడిని. కానీ మా పెద్దలు కొంచెం నేను ఎక్కడికి వెళ్తూ ఉంటావు, ప్రార్థన అంటూ ఉంటావు, నువ్వు ఇంటికి రాగా చాలు, నువ్వు ఇంటికి పోవాకు ప్రార్థనకు అనేవాళ్ళు కూడా. కానీ నేను వాళ్ళటన్నీ పట్టించుకునేవాడిని కాదు. నేను కూలి పని కూడా గనికాడికి వెళుతూ సాయంత్రం పూట మందిరం దగ్గరికి వచ్చి పరిచయం చేస్తూ ఎంతగానో ఆశ్రయించగల ప్రభువా నన్ను వాడుకొని తండ్రి నేను బలవంతంగా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. అప్పుడు నన్ను నా కొరకు కూడా నా కుటుంబం కొరకు దైవ సేవకులు ఎంతగానో ప్రార్థన చేసేవారు. నేను ఆ విధంగా ముందుకు కొనసాగుతున్నప్పుడు నేను ఎంతగానో కూలి పని చేసుకుంటూ గని పని చేస్తున్నప్పుడు కూడా నేను కాసరకాయలు కూడా అమ్మి బ్రతికేవాడిని. నా పరిస్థితి ఆ విధంగా ఉండేది. ప్రభువా యేసయ్యా నాకు ఒక చక్కటి మార్గాన్ని మీరు దయచేయండి తండ్రి. నేను పరిచయం చేస్తున్నాను ప్రభువా, పరిచయ దీవెనలు నాకు దయచేయండి ప్రభువా. ఎప్పటి నుంచి నేను చిన్నతనం నుంచి ఆయన పరిచయంలో నేను పాల్గొనేప్పటి నుంచి కూడా నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. దేవుడు నా ప్రార్థన ఆలకించి దైవసేవకులు కూడా ఈ విషయం చెప్పినప్పుడు ఆ విధంగా దేవుడు నువ్వేం భయపడకూడదు, దేవుడు నేను ఎంతగానో ఆశ్రదిస్తాడని పాస్టర్ కుటుంబం కూడా నన్ను ఎంతగానో ఆప్యాయతపరిచినారు. అప్పుడు దేవా యేసయ్యా నేను గనికాడికి వెళ్ళలేకున్నాను ప్రభువా, అయ్యా నీ కాసరికాయలు అమ్ముకోలేము తండ్రి, నాకు ఏదైనా మార్గం చూపించని ప్రభావ అనుకుని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన పరిచయలో పాల్గొందుతున్నప్పుడు కూడా నాకు అదే విధంగా పరిచయం చేస్తూ ఉన్నప్పటికీ నాకు వివాహ వయసు వచ్చినప్పుడు వివాహం కూడా నేను చేసుకోవాలి ప్రభావ, నాకు చక్కటి భార్యను దయచేయండి తండ్రి అని ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ విషయం కూడా దైవసేవకులు చెప్పినప్పుడు దైవసేవకులు నా కుటుంబం ద్వారా నా ద్వారా దేవుడు నీకు మంచి భార్యను దేవుడు అనుగ్రహిస్తాడని దైవసేవకులు చెప్పినప్పుడు ఆ దైవసేవకుల మాట తీసుకొని నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు ఒక చక్కటి భార్యను అనుగ్రహించినాడు. ఆత్మీయంగా మేము మా తల్లిదండ్రులకు పాస్టయ్య ఆత్మీయ తల్లిదండ్రులు కనుక ఆయనకు మేము ఎంతగానో ప్రభువా యేసయ్య పాస్టయ్య మాకు గొప్ప కార్యం చేసినాడు దేవుడు అని ఆయనకు దైవసేవకుడు చెప్పినప్పుడు కూడా దైవసేవకుడు ఎంతగానో మా కుటుంబం కొరకు సంతోషించినాడు.
ఇద్దరం మా భార్యాభర్త మేము ఇద్దరం కూడా బాప్తిజం తీసుకొని కుటుంబం అంతా ఆయన పరిచయంలో ముందు కొనసాగుతున్నాను. అదే విధంగా నేను అలా కొనసాగుతున్నప్పుడు చిన్నన్నయ్య కాంగో కొడుతున్నప్పుడు కూడా నేను కొబ్బరికాయలు కూపేవాడిని. చిన్నన్నయ్య మళ్ళీ కాంగో వదిలేసి తబలా నేర్చుకున్నాడు. తబలా నేర్చుకున్నప్పుడు నేను కూడా కంజరు తీసుకొని కంజరు వాయించేవాడిని. నిద్ర ఆగారం లేకోకుండా నేను గని పని చేస్తూ పరిచయలు కూడా పాల్గొందుతూ ఉండేవాడిని. అప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక చక్కటి 2 ఆడపిల్లలు ఇచ్చినప్పుడు ప్రభువా యేసయ్య చక్కటి మొగుడిని కూడా మీరు దయచేయండి తండ్రి. యేసయ్య గొప్ప కార్యం నాకు జరిగించని ప్రభువా అనుకుంటున్నప్పుడు అదే విధంగా దైవసేవకుడికి ఈ విధంగా చెప్పినప్పుడు పాస్టయ్య చక్కటి మొగుడిని దయచేసి ప్రార్థన చేయండి పాస్టయ్య మేము చెప్పినప్పుడు దైవసేవకుడు మా కుటుంబం గురించి ప్రార్థన చేసినాడు. నువ్వేం భయపడకూడదు, దేవుడు నీకు చక్కటి మొగుడిని దేవుడు ఇస్తాడని దైవసేవకుడు నోటి ద్వారా మాకు చెప్పినాడు. అప్పుడు దైవసేవకుడు ప్రార్థన ఆలకించి చక్కటి మొగుడిని దేవుడు మాకు అనుగ్రహించిన తర్వాత కానీ ఒక మళ్ళీ విషయంలో బిడ్డ చనిపోయిన చక్కని మొగుడిని ఇచ్చి కూడా దేవుడు చనిపోయినాడు. బిడ్డ చనిపోయినప్పుడు ఎంతగానో బాధపడినాను. యేసయ్య ఏం తండ్రి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసుకున్నా ప్రభా, నీ చిత్తం కాదేమో ప్రభా ఈ బిడ్డ. దేవా నీ చిత్తం అయితే మళ్ళీ చక్కని మొగుడు నాకు దయచేయని ప్రభా. నేను బలవంతంగా ప్రార్థన చేసినప్పుడు దైవసేవకులు కూడా నా కుటుంబం నా కొడుకు ఎంతగానో ప్రార్థన చేసినారు. అప్పుడు దైవసేవకులు దేవుడు నువ్వు ఏం బాధపడకూడదు, దేవుడు నీకు మళ్ళీ మొగుబొట్టిని ఇస్తాడని చెప్పినప్పుడు ఆ మాట ద్వారా నేను కట్టుబడి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు మా యొక్క అత్తళ్ళు మా అమ్మ వాళ్ళు కూడా ఏమన్నారంటే, అయ్యా ఇంకా చాలు, 2 ఆడపిల్లలే చాలు, ఇంకా ఆపరేషన్ చేయించుకోండి, ఎందుకు ఊరికే వద్దులే అని చెప్పినప్పుడు నేను వద్దు, దేవుడు నాకు చక్కటి మొగుడిని ఇస్తాడని విశ్వాసం కలిగి నేను ఆ విధంగానే ఉన్నాను. అదే విధంగానే పరిచయలో పాల్గొందుతూ వస్తున్నాను. పరిచయలో పాల్గొందుతూ వస్తున్నప్పుడు దేవుడు అదే రీతిగా మళ్ళీ చనిపోయిన వెంటనే దేవుడు నాకు మళ్ళీ మొగుబిడ్డని చక్కటి మొగుడిని దేవుడు అనుగ్రహించినాడు. దేవుడు నామ స్తోత్రం కలుగును గాక. ప్రభువా అని నేను ఎంతగానో బాధపడి ప్రార్థన చేసుకున్నప్పుడు నా ప్రార్థన ఆలకించి దేవుడు నాకు చక్కని మొగుడిని దేవుడు అనుగ్రహించినప్పుడు యేసయ్య నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం ప్రభువా అనుకుంటున్నప్పుడు నేను అదే విధంగా గనిపని చేస్తూ బ్రతుకుతూ ఉన్నప్పుడు కూడా యేసయ్య నేను సైకిల్ తొక్కుంటూ నేను గనిపని గనికాడికి వెళ్ళేవాడిని. కానీ అప్పుడు యేసయ్య నాకు ఒక చక్కని బండి దయచేయండి ప్రభువా, నేను వాహనం కొనుక్కోవాలి ప్రభువా, నాకు చక్కని మొగుడిని ఇచ్చారయ్యా, అదే విధంగా బండి కూడా దయచేయండి ప్రభువా అనుకున్నప్పుడు యేసయ్య దేవుడు నాకు గొప్ప రీతిగా చక్కని వాహనాన్ని దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఆ బండి తీసుకుని నేను గనికాడికి వెళ్తూ ఉన్నప్పుడు కానీ నేను గనిపని చేయలేను ప్రభువా, నాకు ఒక చక్కటి ఆటోను కూడా మీరు దయచేయండి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దైవసేవకులు కూడా ఈ విషయం చెప్పినప్పుడు దైవసేవకులకు అయ్యా నాకు చక్కటి ఆటో దయచేసేటట్టు ప్రార్థన చేయండి పాస్టర్ అని చెప్పినప్పుడు అయ్యా దైవసేవకుడు నాకు అయ్యా నీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తానయ్యా, దేవుడు నీకు అద్భుత రీతిగా వాహనాన్ని ఇస్తాడని చెప్పినప్పుడు ఆ దైవసేవకుడు మాట ద్వారా నేను విశ్వాసంగా నేను ఉండి ఆయన ప్రార్థనలో పరిచయంలో ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు కూడా దేవుడు నాకు చక్కటి వాహనాన్ని దేవుడు అనుగ్రహించినాడు. ఆ వాహనం ద్వారా నా కుటుంబాన్ని ఎంతగానో నేను పోషించుకుంటూ ఆ వాహనాన్ని ఆటో తీసుకొని పబ్లిసిటీకి కానీ సామాన్లు తీసుకోవడం కానీ మీటింగులకు కానీ నేను ఆటో కూడా పరిచయంలో పాల్గొందుతూ వచ్చేవాడిని ప్రభు. అదే విధంగా మున్సు కొనసాగుతూ వెళ్తున్నప్పుడు కూడా దేవుడు నాకు దేవా నేను కూడా మళ్ళీ ప్రార్థన చేసుకున్న ప్రభు, అయ్యా వాహనం ఒకటే కాదు తండ్రి, ఇంకొక వాహనం కూడా టాటా ఏసీ కూడా దయచేయని ప్రభు అని నేను బలవంతంగా ప్రార్థన చేసుకుంటూ విశ్వాసంగా ఉండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నేను ఊహించలేను నాకు వాహనం ఇస్తాడని, కానీ దేవుడు అద్భుత రీతిగా నాకు ఒక చక్కని టాటా ఏసీని కూడా దేవుడు అనుగ్రహించినాడు. దైవసేవకుల ప్రార్థన ద్వారా నా ప్రార్థన ద్వారా దేవుడు మాకు అనుగ్రహించినాడు. నాకు ఇప్పుడు 3 వాహనాలు దేవుడు అనుగ్రహించినాడు. ఫస్ట్ సైకిల్ తో వెళ్తున్న నన్ను దేవుడు ఆశ్రయించి దీవించినాడు. ఆయన ఉచితమైన కృప చొప్పున ఈ విధంగా నన్ను దేవుడు ఉన్నతమైన స్థాయిలో ఉంచినాడు. ఆయన నామానికి మహిమకరంగా నేను ఈ విధంగా సాక్ష్యం చెప్పాలని ఆశపడుతూ చెప్పుచున్నాను. అదే విధంగా దేవుడు యేసయ్య నాకు తండ్రి 3 వాహనాలు ఇచ్చినావు ప్రభా. అదే విధంగా తండ్రి నాకు కూడా తండ్రి యేసయ్య ఈ చిత్తం అయితే చక్కని ఏదైనా స్థలాలు కొనుక్కోవాలి ప్రభా, గృహం సరిగా లేదు ప్రభా, మా నాన్న కట్టించిన ఇల్లు తండ్రి చాలా చిన్న ఇల్లు ప్రభా, కాడుచుండ్ర తండ్రి మట్టి మీద తండ్రి ప్రభా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నేను అదే విధంగా నాకు చక్కటి ఒక బిల్డింగ్ ను కూడా దేవుడు అనుగ్రహించినాడు. బిల్డింగ్ అనుగ్రహించినప్పుడు పాస్టర్కి చెప్పినాను ఈ విధంగా పాస్టయ్య చక్కని గృహం వేసుకోవాలి పాస్టయ్య, నాకు ప్రార్థన చేయండి పాస్టయ్య, చక్కటి ఇల్లు
తీర్చుతట్టుగా నాకు ప్రార్థన చేయని పాస్టర్, నా కుటుంబం కొరకు అని ప్రార్థన చెప్పినప్పుడు ఈ విషయం దైవసేవకుడు, అయ్యా నీకు ఏమి కాదు, దేవుడిని చక్కటి బిల్డింగ్ ఇస్తాడు అని ఎంతగానో బలపరిచినాడు. పాస్టర్ అమ్మోళ్ళు, పాస్టర్ కూడా నా కుటుంబానికి ఎంతగానో ప్రార్థన చేసి, అమ్మోళ్ళు కూడా ప్రార్థన చేసినారు. దేవుడు నీకు ఒక చక్కటి బిల్డింగ్ ఇస్తాడు, దేవుడు నీవేం భయపడకూడదని చెప్పినప్పుడు నేను ఊహించలేను, నేను ఇటువంటి ఇల్లు వేసుకుంటాను ప్రభు అని ఊహించని రీతిగా దేవుడు నాకు ఒక అద్భుతమైన కార్యం జరిగించినాడు. చక్కటి ఇల్లుని దేవుడు నాకు అనుగ్రహించినాడు. అదే విధంగా ఎటువంటి ఒక్క రూపాయి కూడా నేను యాన్యగా బాకీ కూడా తెచ్చుకోలేదు పరిస్థితిలో, నేను తీసుకురాలేదు కూడా. నా ఇంటికి నేనే సొంతం డబ్బులు పెట్టుకొని అసలు ఏ విధంగా నేను ఈ ఇల్లు కట్టుకున్నాను ప్రభు అని నేను కూడా ఎంతగానో ఆశపడి, దేవా నువ్వు ఇచ్చిన గొప్పం పట్టు, అయ్యా నువ్వు ఇచ్చిన కృప తండ్రి యేసయ్యా, నాతో అయ్యేది కాదు ప్రభు, నేను కట్టుకోలేని పరిస్థితి అండి అయ్యా. అదే విధంగా నాకు ఎలాంటి రూపాయి కూడా బాకీ లేకపోకుండా చక్కని ఇల్లును నాకు అనుగ్రహించిన తండ్రి నేను ఎంతగానో ప్రార్థన చేసుకున్నాను. అదే విధంగా ప్రభువా గృహాన్ని అయ్యా ప్రవేశం చేసుకోవాలనుకున్నప్పుడు దైవసేవకులకు వచ్చి, దైవసేవకుల కుటుంబం అంతా వచ్చి నా యొక్క గృహ ప్రవేశ కార్యక్రమం కూడా ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకం దాన్ని ప్రారంభించుకున్నాము. దేవుడు అదే విధంగా యేసయ్యా ఇదిగో తండ్రి, నాకు ఎంతో మంది చుట్టుపక్కల వారు కూడా ఎంతో మంది అసూయ పొందినారు. ఈడు ఇల్లు వచ్చాడంట, ఈయంతో ఏమవుతుంది, ఒక్కడు చేసుకోవాలి అన్ని చేసుకోవాలి, ఈయంతో ఏమవుతుందని ఎంతో మంది నన్ను వేలని చేసినారు. కానీ నేను వాటిని పట్టించుకోకుండా యేసయ్యా నువ్వే ఉండవు తండ్రి, నాకు సహాయకుడుగా ఉన్నాను ప్రభా. అయ్యా నీ చిత్తం లేదు, ఏది జరగదు తండ్రి, నీ స్తోత్రం ప్రభా. నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా బిడ్డల భార్యను పోషించుకుంటూ నేను సొంతంగా వాహనాలు కొనుక్కున్నాను. దేవుడు ఇచ్చిన కృపను తప్ప వేరేది ఏది లేదు. నా సాక్షక్తిలో నేను ఏమి చేయలేను. ఆయన కృప, ఆయన ప్రేమ లేని నేను ఏమి చేయలేను. కానీ దేవుడు నాకు అద్భుత రీతిగా ఒక చక్కని ఇల్లును అనుగ్రహించినాడు. యేసయ్యా నువ్వు ఇచ్చిన ఇల్లు తండ్రి ఇదని ప్రార్థన చేసుకుంటూ నేను ముందుకు కొనసాగుతున్నాను. నా కుటుంబం అంతా కూడా నేను ఆయన సన్నిలో నాటబడిన పచ్చని ఉలి మొక్కల వలె మా కుటుంబం అంతా ఆయన సన్నిలో మేము నడుస్తూ ఉన్నాం. ఆయన పరిచయలో పాల్గొందుతూ నేను కష్టార్జన చేసినప్పుడు కష్టార్జన కూడా దేవునికి సమర్పించుకుంటూ ఆయన దీవెనలు నేను పొందుకుంటూ వస్తూ ఉండేవాడిని. అదే విధంగా యేసయ్యా నేను నీ చిత్తం అయితే పైన కూడా వేసుకోవాలి ప్రభువా, నాకు గొప్ప కార్యం జరిగించండి తండ్రి అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా మళ్ళీ పైన ఇంకొక రూమ్ పైన మాడి కూడా వేసుకోవడానికి దేవుడు కృప చూపి సహాయం చేసినాడు. ఇదంతా ఆయన ఉచితమైన కృప చూపడం తప్ప వేరేది ఏది లేదు ప్రభు అని నేను ఎంతగానో సంతోషపడి ప్రార్థనా పూర్వకంగా దాన్ని కూడా ప్రారంభించుకొని ఈ విధంగా మీతో సాక్ష్యంగా పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా జీవితంలో ఎంతో గొప్ప కార్యం దేవుడు నా పట్ల జరిగించినాడు. నా పిల్లల విషయంలో కానీ, నా భార్య విషయంలో కానీ, నా విషయంలో కానీ ఎంతో మంది వీళ్ళందరూ ఎట్నో వీడిని చెడగొట్టాలా అని అనుకున్నారు ప్రభు అని నేను ప్రార్థన చేసుకుని చుట్టుపక్కల వాడు కూడా వీడితో ఏమవుతుంది, వీడు ఒక్కడి చేయాలా, ఇన్ని చేస్తాడు, ఏ విధంగా వీడు ఆశ్రయించబడుతున్నాడు అనేది చాలా మందికి అసూయ చేత కలిగి ఉన్నారు. కానీ యేసయ్యా నువ్వు ఉండవు తండ్రి, నాకు అయ్యా నీ ద్వారా నాకు తండ్రి ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రభు. నేను ఎంతగానో ఆశ కలిగి నా కుటుంబం అంతా ప్రార్థన చేసుకునే వాళ్ళం. నా కుటుంబం కొరకు దైవసేవకులు కూడా ఎంతగానో ప్రార్థన చేసేవారు. దేవుడు ఆయనగా నా కుటుంబం ద్వారా దైవసేవకుల కుటుంబం ద్వారా నేను ఎంతగానో ఆశ్రయించబడి దీవించబడ్డాను. నా కుటుంబానికి దేవుడు ఉన్నతమైన స్థాయిలో ఉంచినాడు. రెండు ప్లాట్ల స్థలాలు కూడా నేను కొనుక్కోవడానికి దేవుడు కృప చూపి సహాయం చేసినాడు. ఇదంతా నేను చేసిన ప్రార్థన, దైవసేవకుల కుటుంబంతో చేసిన ప్రార్థన, ముందు నా పరిచర్య దేవుడు నాకు ఎంతగానో ఆశ కలిగి నేను పరిచర్య చేసినప్పుడు దేవుడు ఆ పరిచర్య ప్రతిఫలన దేవుడు నాకు అనుగ్రహించడానని ఈ విధంగా మీతో సాక్షిగా చెప్పుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగాక. యేసుక్రీస్తు మినిస్ట్రీస్ నడిపిస్తున్న పాస్టర్ ఆర్ యెషయా గారికి, ఎలిజబెతమ్మ గారికి, వారి యొక్క కుటుంబానికి నా హృదయపూర్వమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రభువు నామమున మీకు అందరికీ వందనాలు. ఈ విధంగా సాక్ష్యం చెప్పుకునే కృప దైవ సేవకుల ద్వారా దేవుడు మాకు అనుగ్రహించినందుకు మేమంతా రుణపడి ఉన్నాము. ఎన్నిక లేని మాకు ఇటువంటి సమయాన్ని, ఇటువంటి భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రాలు. మా నాన్నగారి పేరు బాలవలేసు, మా అమ్మగారి పేరు మాణిక్యమ్మ. వారికి ఒక్కనే కొడుకును. చాలా కాలం తర్వాత నాకు చెల్లెలి. మా నాన్న గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. ట్రాన్స్ఫర్ విషయమై కొన్ని చోట్ల ఆయన ట్రాన్స్ఫర్ మార్చేవాళ్ళు. కొద్ది రోజులు ఒక ఊర్లో, కొద్ది రోజులు ఒక ఊర్లో. ఆ విధంగా ఎర్రగుంటలో మేము చేరినాము. మేము అక్కడికి చేరినప్పుడు దైవ సేవకులు పరిచయ నిమిత్తం ఎర్రగుంటకు వచ్చారు.
ఆయనది పశ్చిమ గోదావరి జిల్లా. అక్కడి నుంచి ఇక్కడికి కేవలం పరిచయం చేయాలని, దేవుని పని చేయాలా అనే ఉద్దేశంతో ఆయన కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చారు. 2 అన్నగారు, ఒక అక్క, దైవ సేవకురాలు కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు చేసే పరిచయం చూసి, దేవునికి వాళ్ళు చేస్తున్న పరిచర్య చూసి ఎక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి పరిచర్య చేస్తున్నారు, మనం ఇక్కడ ఉండి దేవునికి సహాయం దేవుని పరిచర్య మనం చేయలేమా అనే ఉద్దేశంతో నా తల్లిదండ్రుల దగ్గరికి నేను పోయి, అమ్మ నాన్న నేను కూడా పరిచర్య చేస్తాను, నా చేతనైనంత సహాయం చేస్తాను అన్నప్పుడు, నువ్వు ఏం చేస్తావురా, వాళ్ళకి ఏం వయసు ఉందా అని అన్నారు. వాళ్ళు నీళ్ళు తెమ్మంటే నీళ్ళు తెస్తాను, వాళ్ళు చీపురు అందుకోమంటే చీపురు అందుకుంటాను అని చెప్పాను. అది నీ ఇష్టం నాన్న, ఎందుకంటే దేవుని పనికి మేము ఆటంకం చేయము, వెళ్ళి చేయన్నారు. దేవుని పరిచయం చేస్తూ కొనసాగుతూ ఉన్నాను. కొద్ది రోజుల తర్వాత ఎర్రగుంట్ల నుంచి మేము మా సొంత ఊరు అన్నవరం పొద్దుటూరు దగ్గర పల్లె అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి కూడా నేను పరిచయకు వచ్చేవాడిని. చుట్టుపక్కల వాళ్ళ మాటలు విని నా తల్లిదండ్రులు నన్ను పరిచయకు ఆటంకం చేశారు. లేదు, నేను పరిచయకు వెళ్ళాలని తీర్మానించుకున్నప్పుడు సాతాను ఎక్కువ క్రియ చేసి నన్ను ఇంట్లోంచి పంపేశారు. అయినా బాధపడలేదు. నేను మా నాన్నకొక్కనే కొడుకును. చెప్పాను కదండి, చాలా సంవత్సరాల తర్వాత నాకు చెల్లెలు పుట్టిందని. చాలా గారాభంగా నన్ను పెంచారు. ఏ పని చేయలేదు, నన్ను ఇటు పక్కకి పంపలేదు. ఇంట్లో నుంచి బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపో, నువ్వు మాకు పుట్టలేదని చెప్పేసి పంపించేశారు. దైవ సేవకులు అయితే ఈ విషయం చెప్పలేదు. దైవ సేవకులు చెప్పేవాళ్ళు తల్లిదండ్రులని సన్మానించాలని దేవుని వాక్యం చెప్తా ఉంది, వాళ్ళ మాట వినాలా, వాళ్ళకు వ్యతిరేకంగా ఏ పని చేయకూడదు అని చెప్పేవాడు. ఎక్కడ నేను ఈ విషయం చెప్తే కన్నా నన్ను పరిచయం వద్దు వెళ్ళిపో, నువ్వు మీ నాన్న వాళ్ళ దగ్గరికి, మంచిది కాదు, అలా చేయకూడదు అని అంటారు అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా నేను ఆ విషయం చెప్పలేదు. పరిచయం చేస్తూ ఉన్నాను. ఆధారం లేదు, అన్నం పెట్టి వాళ్ళు లేరు. ఒంటరిగా ఒక రూమ్ తీసుకున్నాను. అన్నం వండుకుంటే చేత కాదు. నా పొలాలు తీసడానికి గని పనికి వెళ్ళేవాడిని. నాకు ఏ పని చేత కాదు. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ దేవుడు నాకు చక్కగా మాట్లాడే వాళ్ళను, నాకు ఇబ్బంది కలగకుండా ఉండే మనుషుల్ని ఏర్పాటు చేశాడు. ఏ అపాయం నాకు తగలకుండా నా దేవుడు నన్ను కాపాడాడు. కాళ్ళకు చెప్పులు లేవండి, గతిలో పని చేసిన సాయంత్రానికల్లా మందిరం దగ్గరికి వెళ్ళాలా, పరిచయం చేయాలా, దేవుని పని నేను చేయాలా, నా సేవకునికి నేను సహాయం చేయాలా అని వెళ్ళేవానండి. ఈ విధంగా నన్ను ప్రతి విషయంలో కాపురాలు దయచేసి ఏ అపాయం రాకుండా ఆయన నాకు తోడుగా ఉన్నాడు. దైవసేకులు చెప్పే మాటలే వినేవాడిని. దైవసేకులతో పాటు పరిచయం చేసేవాడిని. అన్నయ్య వాళ్ళతో పాటు సిస్టమ్ దగ్గర తీసుకెళ్ళేవాడిని. అన్నయ్య వాళ్ళు చెప్పేవాళ్ళు, మనం పరిచయం చేసేటప్పుడు మనం వేసే పట్ట మీద కూర్చుని విశ్వాస రక్షింపబడితే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు కదా, పరిచయం చేయలేమా అనేవాడు. అదే మనసులో పెట్టుకొని అన్నయ్య వాళ్ళు చెప్పిన మాట వింటూ పరిచయాలు ముందు కొనసాగేవాడిని. అనారోగ్యం చేత బాధపడుతున్నప్పుడు దైవ సేవకులారు కుమార్తె అక్క గారు అర్ధరాత్రి కూడా నా దగ్గరికి వచ్చి, మంచినీళ్ళు తాగన్నాయా, జ్వరంగా ఉంది కదా, నీకెవరు లేదు కదా, పాలు తాగన్నాయా, నీకు ఆరోగ్యం బాగాలేదు కదా
నీకెవరు లేదు కదా అని ఎంతగానో దైవ సేవకులు పిల్లలను ఆదరించారు, దైవ సేవకులను బలపరుస్తూ వచ్చారు. దైవ సేవకురాలు కూడా ఏ రోజు కూడా నన్ను తన వేరే వాళ్ళగా చూడకుండా సొంత కొడుకులాగా నన్ను చూసి నాకే కుదువ లేకుండా, ఆరోగ్యంగా ఉన్నావయ్యా, కడుపుకు నిండా అన్నం తినండి, అలా ఉండకూడదు, మేము నీ తల్లిదండ్రులం కామా, దేవుడిచ్చిన ఆత్మీయుల తల్లిదండ్రులు మేము కామా అంటూ ఆమె నన్ను తన సొంత కొడుకులాగా చూస్తూ వచ్చింది. వివాహ వయసు వచ్చినది, వివాహం చేయాలని దైవ సేవకులు నా కోసం చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ తల్లిదండ్రులు ఇతని దగ్గర లేదు కదా, ఇతని ప్రవర్తన ఎలాగుందో అని అంటూ ఉండేవాళ్ళు. ఒక కుటుంబం నా దగ్గరికి వచ్చింది, మా ఊరు వెళ్ళి నన్ను గురించి ఎంక్వైరీ చేశారు. అయితే అక్కడ మంచి పిల్లవాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, దైవ సేవకుల దగ్గర పరిచయం చేస్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు దైవ సేవకులతో మాట్లాడారు. నాకు వివాహం జరిగింది, నాకు 2 పిల్లలు. పెద్ద కుమారుని పేరు శాలేం రాజు, చిన్న కుమారుని పేరు సంతోష్. దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు 2 పిల్లలు కదా, వాళ్ళకు పేర్లు పెట్టబడినప్పుడు ఏ పేరు పెట్టాలా అన్నారు. అయ్యా మీరు ఏ పేరు పెట్టినా నాకు సరే, మీరు దైవ సేవకులు, మీ నోట్లోంచి వచ్చే మాటనే దేవుని మాట అని చెప్పుకున్నప్పుడు వారికి శాలేం రాజు, సంతోష్ కుమార్ అని పేరు పెట్టారు. ఎన్నో ప్రమాదాల నుంచి మమ్మల్ని మా దేవుడు రక్షించాడు, కాపాడాడు. విష పురుగుల బారి నుంచి మమ్మల్ని కాపాడాడు. నేను పరిచయం చేసే దినాల నుంచి ఇంతవరకు పరిచయం చేస్తూనే సౌందర్యం దగ్గరే ఉన్నాను. నా దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం ఆ పరిచర్య అని అనుకునేవాడిని. ఏది ఏమైనా పరిచర్య ఉందంటే పరిచర్య దగ్గరికి వెళ్ళేవాడిని. నాకు బాధ కలిగినప్పుడు అయ్యా తండ్రి అని నా ప్రభువుని మొదపెట్టుకున్నప్పుడు ఏ రీతిగా చేసేవాడు దేవుడు నాకు సహాయం చేసేవాడు. కాకుల ద్వారా ఆహారం పెట్టిన, కాకుల ద్వారా దైవ సేవకునికి ఆహారం పెట్టిన దేవుడు నాకు ఏ లోటు లేకుండా సహాయం చేస్తూ వచ్చాడు. నా తల్లి అనారోగ్యం చేత బాధపడుతున్నప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దైవ సేవకులు మాకు ప్రార్థన చేసిన యేసు రక్తంలోనే ఉండేది, అది రాసుకునే వాళ్ళము. ఇప్పటి వరకు కూడా మేము ఎప్పుడే కానీ టౌన్కి వెళ్ళి హాస్పిటల్ చూపించుకునేది లేదు. దైవ సేవకులు ప్రార్థన చేసిన నూనె యేసు రక్తమే రాసుకునే వాళ్ళము. ఆయన రెక్కల చట్లను భద్రపరిచాడు, మాకే కుదువ లేకుండా సహాయం చేస్తున్నాడు. నా దేవుడు నాకున్నాడనే ధైర్యం అప్పటికి ఉన్నది, ఇప్పటికీ ఉన్నది. అప్పుడు ఏ విధంగా పరిచయం చేయాలనో ఆశ ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా అదే విధంగా పరిచయంలో కొనసాగుతున్నాను. ప్రతి సమస్యలో నాకు సమాధానాన్ని కలుగజేసి నేనున్నానని దైవ సేవకులు చెప్పే మాట, వాక్యం విని ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ నా దేవుడు నాకున్నాడు కదా అని ముందుకు కొనసాగుతున్నాను. ప్రతి విషయంలో మాకు తోడుగా ఉన్నాడు. ఈ విధంగా ఆయన సన్నిధిలో సాక్ష్యం చెప్పుకునే కృప మాకు దయచేసిన దేవునికి స్తోత్రాలు. దైవ సేవకులు, మా ఆత్మీయ తల్లిదండ్రులు, పాస్టర్ యేషయ్య గారికి, పాస్టర్ అమ్మ గారికి, కుటుంబానికి మా ప్రత్యేకమైన వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.